అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదన్నారు జగన్. కొంతమంది టీడీపీ వాళ్లను లాకి 2019లో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని చాలా మంది సలహాలిచ్చారన్నారు. కానీ తాము అలా చేయలేదని చెప్పారు జగన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, రైతు సమస్యలు, మెడికల్ కాలేజ్ వ్యవహారం వంటి అంశాలపై చర్చించారు. ఇక అసెంబ్లీలో ఉన్నవి 4 పార్టీలే అని, అందులో 3 పార్టీలు అధికార పార్టీలోనే ఉన్నాయన్నారు జగన్. ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు. వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుందన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదని, అందుకనే తాము మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు జగన్. ఇక మండలిలో వైసీపీకి మంచి బలం ఉందని, ప్రజల సమస్యలపై గళం విప్పాలన్నారు. ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం ప్రజలకు కలుగుతుందన్నారు జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలను పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావటం లేదని, అందుకనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని అన్నారు.